హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏపీలో ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు 1500 అందాలంటే చాలామందిని పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకోమని చెప్తున్నారు. సో అందరూ కూడా ఓపెన్ చేసుకోవాలా అని చాలామందికి అయితే డౌట్ ఉంది. దీని గురించి మనకి న్యూస్ ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి. సో మీకు కూడా ఈ డౌట్ ఉంటే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి పోస్ట్ ఆఫీస్లో ఎందుకు అకౌంట్ ఓపెన్ చేయమంటున్నారు? సో ప్రతి ఒక్కరు చేయాలా అంటే ప్రతి ఒక్కరు అవసరం లేదండి. ఎవరికైతే ఎన్పిసిఐ యాక్టివ్లో లేదో అటువంటి వారు మాత్రమే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా, ఆడవారైనా సరే మగవారైనా సరే స్టూడెంట్స్ అయినా సరే ఎవరైనా సరే 18 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా సరే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. అంటే జాబ్ చేయని వాళ్ళైనా సరే, అలాగే జాబ్ చేసిన వాళ్ళైనా సరే, నెక్స్ట్ చదువుకుంటున్న వాళ్ళైనా సరే, మేలు ఫిమేలు ఇద్దరు కూడా ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ మీ బ్యాంక్ అకౌంట్కి, ఏదైనా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అనేది యాక్టివ్ అని ఉన్నట్లయితే మాత్రం మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. లేని వాళ్ళు మాత్రమే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మరి 1500 అమౌంట్ పడుతుందనే ప్రచారం జరుగుతుందని అంటున్నారు కదా. సో ఈ 1500 స్కీమ్కి మాత్రమే కాదండి, మనకి ఏపీలో ఏ స్కీమ్స్కి సంబంధించిన అమౌంట్ పడాలన్నా ఎన్పిసి అనేది యాక్టివ్లో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోమని మనకి సచివాలయంకి ఇన్ఫర్మేషన్ అయితే పంపించారు. అలాగే ఎన్పిసి అనేది ఎవరైతే యాక్టివ్లో లేదో ఇన్యాక్టివ్లో ఉన్నారో అటువంటి వారి లిస్ట్ కూడా వచ్చింది. ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోవడం కోసం మీ బ్యాంక్ అకౌంట్కైనా ఎన్పిసి అనేది యాక్టివ్ చేయించుకోవాలి. లేదంటే పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఎన్పిసి అనేది యాక్టివ్ అవుతుంది. ఈ ఉద్దేశంతో మాత్రమే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయమంటున్నారు. సో అందరూ కూడా పోస్ట్ ఆఫీస్లో చేయాలనేం లేదు. ఆల్రెడీ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉంటే దానికి ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు ఇచ్చి ఆ బ్యాంక్లో అయినా ఎన్పిసిఐ యాక్టివ్ చేయించండి అని అంటే వాళ్ళైనా చేస్తారు. సో మరి ఈ పథకం కింద 1500 పడుతుందనే చేయించమంటున్నారు చాలామంది. అంటే అలా ఏం కాదండి. సో ఆడబిడ్డ అనేది పథకంకి సంబంధించి ఇంకా మనకి ఎప్పుడు అమౌంట్ రిలీజ్ చేస్తారు, ఎప్పుడు మనకి స్కీమ్ స్టార్ట్ అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ ఇంకా ఈ గవర్నమెంట్ ఏమీ చెప్పలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన సర్వే అనేది స్టార్ట్ అవుతుందని సచివాలయంకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అంటే త్వరలో స్టార్ట్ అవుతుందని చెప్పారు. అది ఎప్పుడు అనేది ఇంకా డేట్ కూడా ఇవ్వలేదు. అది డిసెంబర్ అవ్వచ్చు, అలాగే జనవరి అవ్వచ్చు, అది ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. తర్వాత ఎప్పుడైనా దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫాము అలాగే ఆప్షన్ అనేవి ఇవ్వచ్చు. సో అప్పుడైతే నేను వీడియో చేస్తాను. ప్రస్తుతానికి ఆడబిడ్డ నిధి పథకం కోసం అప్లై చేసుకోవడం కోసం కానీ, అలాగే దీనికోసమే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాలి, అమౌంట్ పడుతుంది అనే న్యూస్ కానీ ఏమీ లేదండి. ఇది మీ యొక్క అపోహ మాత్రమే. అలా అని ఎన్పిసి అనేది యాక్టివ్ చేయించుకోకపోతే మాత్రం ఫ్యూచర్లో మీరే నష్టపోతారు. ఏ స్కీమ్కి సంబంధించి మీకు అమౌంట్ పడాలన్నా కూడా ఇది యాక్టివ్లో ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ యాక్టివ్ చేయించుకోండి. ఒకవేళ మీకు ఆల్రెడీ యాక్టివ్లో ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది కూడా ఎంటర్ చేస్తే మీకు ఎన్పిసి అనేది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా, ఒకవేళ యాక్టివ్లో ఉంటే ఏ బ్యాంక్ అకౌంట్కి యాక్టివ్ ఉంది, ఒకవేళ ఇన్యాక్టివ్ అని వస్తే మాత్రం మీ బ్యాంక్ అకౌంట్కైనా యాక్టివ్ చేయించుకోండి. లేదంటే పోస్టల్లో మనకి పోస్టల్ ఆఫీస్లో పోస్టల్ అకౌంట్ అయినా ఒకటి ఓపెన్ చేసుకుంటే మీకు యాక్టివ్ అయితే అయిపోతుంది. అది మీకు ప్రాసెస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియకపోతే ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, అది చూసైనా మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆల్రెడీ ఎన్పిసి అనేది నా అకౌంట్కి యాక్టివ్లో ఉందండి, నాకు ఆల్రెడీ తెలుసు అనుకుంటే మాత్రం మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాగే పోస్ట్ ఆఫీస్లే చేయాలని ఏం లేదండి. మీ బ్యాంక్ అకౌంట్కైనా బ్యాంక్ వాళ్ళకి ఇచ్చి ఎన్పిసిఐ యాక్టివ్ అనేది చేయించండి అంటే వాళ్ళైనా చేసేస్తారు. సో అందరూ కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరూ చేసుకోవాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో ఉన్న 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. ఆడబిడ్డ నిధి పథకంకి సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఏమీ లేదు. వచ్చిన వెంటనే నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సచివాలయంకి ఏ న్యూస్ వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్లోనే మన ఛానల్లో అయితే వీడియో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.